Hare
अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम संपूर्ण ग्रहदोष निवारण अर्थम महाकाली महा చెక్కులో పసుపు కుంకుమ అక్షతలో ఒక పువ్వు వేసి చేయబెట్టండమ్మా కలిశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాసనామునే రుద్రస్థితో బ్రహ్మ మధ్యేమ అగ్నాసుత కుక్షౌత సాగర అసనే సప్త దీపావ సుందరార్ కుబేదో దుర్వేదో సామవేదో వదర్వన అంగే సైత అసనే కలిగి మనం కుంకుమార్చన ప్రారంభించుకుందామమ్మా ఈ కుంకుమార్చన ప్రారంభము కాబట్టి అందరూ కూడా ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. లోక కళ్యాణార్థం విశ్వ కళ్యాణార్థంగా జరుగుతున్నది కాబట్టి ఇంటి కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా ఆ ఉమామహేశ్వరయ్య వారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ఓం నమః శివాయ. ఒక్కసారి భగవన్నామాన్ని చెప్పిన తర్వాత నాకు తెలిసిన 4 విషయాలు మీ ముందు ఉంచుతాను. అందరూ చెప్పవచ్చు. బోధిగదంబే విశ్వపాలి మహతా ఓ
పెద్దలు ఎవరయ్యా అంటే తల్లిదండ్రులు ఇద్దరు. అందుకే తల్లిదండ్రులను గౌరవించండి. ఇది నవచండి, నవనారాయణ. నా పక్కన నారాయణతో ప్రారంభమవుతుంది నారాయణ. అదేవిధంగా నమశివాయ, సప్తచండి, నవచండి, శాస్త్రచండి, మహాచండి. ఈ యాగం కూడా చేసేది లోక కళ్యాణార్థం. నవ విధాల భక్తుల్లో స్వచ్ఛందంగా హిందువులు యువత మరి స్వచ్ఛందమైన సేవ చేస్తున్నటువంటి ధర్మాన్ని ఇది లోక కళ్యాణార్థం కోసం. కాబట్టి మీరందరూ సపోర్ట్ చేసినట్టుగా, సహకారం ఇస్తున్నట్టుగా భగవంతుడికి ఎవరు కీర్తి అంటే భక్తులు కీర్తి. మానవ సేవ రూపకంగా తల్లిదండ్రులను గౌరవించండి. తల్లిదండ్రుల పట్ల భక్తితో ఆయన మాటని ఒక 5 నిమిషాలైనా వినండి. వాళ్ళ సేవలు చేయండి. వాళ్ళకు మంగళారతులు, పూలదండలు, ఫలాలు ఇవ్వాల్సిన కాదు. వాళ్ళ మంచిని చూసుకొని వాళ్ళని గౌరవిస్తే చాలు. అట్లాగే హిందువులు యువత స్వచ్ఛంద సేవా సమితిలో కూడా ఉండి నలుగురికి ఆదర్శమైనటువంటి భావనలో పరోపకారం ఇదం శరీరం అన్నట్టుగా పరోపకార సేవలో ఉన్నారు. నవచండి అనేది నవవిధాల భక్తుల్లో కూడా ఇది ఒక భక్తిగా మారుతుంది. అందుకే భగవంతుడు యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తుస్తే 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 నమో నమః. తల్లే ప్రకృతి. ఆ తల్లిలో ఒడి లోపల ఈ యువకులకు ఒక తల్లి ఆదర్శంగా ఇచ్చి వీళ్ళు చేసే కార్యక్రమాన్ని కూడా మరి హంపి విరూపాక్ష విద్యారణ్య మహాభారత తీర్థ స్వామివారి యొక్క అనుగ్రహంతోనే ఈ కార్యక్రమం కూడా ముందుకు కొనసాగుతుంది. కాబట్టి మనము ఆ పెద్దల యొక్క మాటలు మనం వినాలి. అందుకే తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినాలి, గురువుల మాటలు శిష్యులు వినాలి. ధర్మం ఏంటంటే మరి అనాథలైనటువంటి వారికి కూడా ఆదర్శమైనటువంటిది ఏదయ్యా అంటే అది దేవాలయం ఉంటుంది. యువత స్వచ్ఛంద సేవ సమితిలో ఉన్నటువంటి స్వచ్ఛందమైనటువంటి వారు కూడా వాళ్ళ నిలయమే మరి వీళ్ళు ఆదర్శంగా అవుతున్నారు. అందుకే చెట్టుకు పుట్టక ఆధారము, చెట్టుకు పిట్టక ఆధారం అన్నట్టుగా మానవుడికి కూడా అనాథలకు కూడా ఆధారం ఎవరయ్యా అంటే ఈ యువత ముందుకు వచ్చిందంటే వాళ్ళ యొక్క అభినందనానికి మేము కూడా కృతజ్ఞతలై ఆ భగవంతుడి ఆశీర్వాదము ఎల్లమేలలో ఉండాలి. మీ లోపల ఉన్న పరమాత్మను తెలుసుకునేదాకా శ్రీ విద్య, మహావిద్య, ఆత్మవిద్య అన్ని విద్యల్లో కూడా ఆత్మవిద్య గొప్పదన్నారు. ఆత్మ విచారణ చేయండి. సప్త శ్లోకి, సప్తచండి, నవచండి అంటే సప్త మాత్రికలు కూడా ఉన్నారు, నవమాత్రికలు కూడా ఉన్నారు. అందులో నవచండి యాగం చేస్తున్నప్పుడు ఈ చండి యాగం ఎవరి కోసం అంటే వీళ్ళ యొక్క విషయమే కాకుండా నలుగురి యొక్క మేలు కోరుతున్నారు. వేదోక్తమైన బ్రహ్మ రాజేష్ శర్మ గారు వేదోక్తమైన బ్రహ్మప్రభుత్వంగా మరి తాను కూడా గోబ్రాహ్మణుడికి శుభవస్తు నిత్యం ఒక బ్రాహ్మణుడికి నమస్కరిస్తే కూడా ఒక బ్రాహ్మణోత్తముడికి నారాయణ రూపకంగా, బ్రహ్మదేవత రూపకంగా, గోవు స్వరూపకంగా, మాతృరూపకంగా కనిపిస్తారు. కాబట్టి వాళ్ళు చేసే ధర్మ కార్యక్రమాలకు కూడా మనమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈ నవ అనేటువంటిది ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, ద్వయం చంద్రకంటే, చతురం సూక్ష్మాన్ని, పంచస్కందమాత శక్తి కాత్యాయని, సప్తమే కాలరాత్రి అశ్విని మహాగౌరి. ఇప్పుడు ఇక్కడ చూసాం శ్రీచక్ర సంచారిణి, శ్రీచక్ర స్వరూపిణి. అన్ని విద్యలో కంటే శ్రీచక్ర ఆవార్తన, శ్రీచక్ర యొక్క కుంకుమ అర్చన కూడా చేయము. అమ్మవారికి అర్చన ప్రియురాలు, పుష్పాలతో ప్రకృతితో కూడినటువంటి ఆ తల్లి. కాబట్టి ఆ తల్లిని గౌరవించాలి. అందుకే మీ తల్లిదండ్రులను గౌరవించండి. ఈ యువత కూడా ముందుకు వస్తున్నటువంటి ధర్మాన్ని నేనున్నాను నాకెందుకు అనుకోని ఎందుకు కాకండి, నేనున్నాను నాకు తోచిన విధంగా నేను సహాయ సహకారాలు అందిస్తాను, సలహాలు అందిస్తాను, వాళ్ళు చేస్తున్న దానికి కూడా ముందుకెళ్తాను అని వాళ్ళతో మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ భగవద్బంధువులు. హైందవ సంస్కృతి మన సనాతన సంస్కృతి, సనాతన ధర్మం కూడా చెప్తున్నది. ధర్మానికి ఎవరైతే నడుస్తారో వారికి సహకారం చేయండి. ధర్మం పట్ల మనం మెదిలి ఉండండి, ధర్మాన్ని ఆచరిస్తూ ఉండండి. ధర్మో రక్షిత అన్నారు. అందుకే ధర్మాన్ని మనం అన్ని విధాలుగా చూసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఈ యువత ఇంద్రుడు ఏడిన పాలన అయింది. మనము నిజాంకాలంలో చేసినటువంటి పాలన నిజామ పాలన కానీ పూర్వం యొక్క స్థితి చూస్తే ఇంద్రుడు ఏడిన పాలన ఇందూరు. బృహస్పతి ఇంద్రుడికి గురువైనటువంటి వాడు బృహస్పతి. అందుకే మనము కూడా మరి ఉమామహేశ్వర కళ్యాణ
యొక్క సప్తచండి మరి నవచండి యాగములో ఇక్కడ శ్రీచక్రార్చన మరి అభిషేకము ఆ సప్త శ్లోక మరి పారాయణము ఆవర్తన హౌతి ఇందాకనే అగ్ని మదనం కూడా జరిగింది కాబట్టి అగ్నిని అగ్నిగా మనం వెలిగిస్తున్నప్పుడు కూడా అగ్ని మదనంతో చేసిన యజ్ఞము అది లోక కళ్యాణార్థం విశ్వ కళ్యాణార్థం దైవతార్చన కోసం ఉత్తమమైనది. వైశ్వానరాయ విద్మహే నా లీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. మీరు వెలిగించేది కూడా దీపము ప్రకాశవంతమైనట్టుగా ఉండాలని ఆ ప్రకాశము మీరు అంధకారం తొలగించి ఇప్పుడు యువత ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ చేస్తున్న కార్యక్రమంలో కూడా ఇంతింత వటుడిద్దైనట్టుగా ఇంతింత దిగ్వజ్యోతి బ్రహ్మ ఆ ప్రబ్రహ్మ తత్వంతో ఆ ప్రకాశిస్తూ వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఎప్పుడైనా సరే భగవంతుని కార్యం చేసేటప్పుడు తస్మాత్ జాగ్రత్తతో సంస్కృతి శాస్త్రము ధర్మము ఈ పట్టుకొని నడవండి. సంస్కారం మనకు అదే వస్తుంది. సంస్కారం పిల్లలకు చెప్పండి, సంస్కారాన్ని మీ పిల్లలకు నేర్పండి. ఆ సంస్కారం ఈ సంస్కృతికి దగ్గర సంబంధం. సనాతనం సంస్కృతి సాంప్రదాయం సాధన సాధ్యేతి సర్వం. సాధన కూడా సాధన చేస్తూ ఉంటే సాధన సాధ్యేతి సర్వం కూడా లభిస్తుందని కోరుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహ మరి ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ మరి వీరు చేస్తున్న కార్యక్రమానికి కూడా ఆ భగవత్ అనుగ్రహం ఉండాలని మేము ఆశిస్తూ ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో ఇక్కడికి వచ్చిన వారందరికీ ఆ ఉమామేశ్వర వారి యొక్క ఆ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఉమామేశ్వర భగవానికి నవదుర్గా మాతాకి నవచండి మాతాకి అగ్ని అగ్ని మాతా పితాకి. ఇందాక వార్త ఏంటంటే విశేష సూచన అనాథలైనటువంటి వారికి 5 సమానమైనటువంటి విషయంలో దేవాలయం అందరిది, గుడి కొందరిదా అందరిదా? అందరి. ఒక గంగాజలం అంటే గంగా చెరువు, అది సముద్రమే కావచ్చు గంగా కావచ్చు, అందరిదా కొందరిదా? బడి అందరిదా కొందరిదా? అదేవిధంగా జ్ఞానం అనేటువంటిది ఒక వేదం అనేటువంటిది అందరిది. జ్ఞానం అనేటువంటి తత్వంలో గురువు కూడా అందరి వాడు. అదేవిధంగా ఇంకో భాగం ఏంటంటే శ్మశానం. శ్మశానం కూడా అందరిది. ఎన్ని రోజులకైనా పోయేది ఎక్కడికి? ఎన్ని తప్పినా ఏది తప్పదు. ఏది తప్పదు అంటారు? వచ్చే బంధువులు తప్పుతారేమో, వచ్చే పైసలు తప్పుతాయేమో, వచ్చే రోగాలు తప్పించుకుంటుండవచ్చు, కానీ ఏం తప్పది? చావు తప్పది. చావు తప్పదని తెలిసి కూడా కాపులాటే ఉన్నది. మన ధర్మానికి నిలబడతలేదు. అందుకే మరి యువత మరి ఇప్పటికీ 157 మందికి కూడా తెలిసి తెలియక వాళ్ళు మరి అనాథ అంటే ఏ జన్మ గ్రంథం ఉందో ప్రారంభంలో లిఖితం. ఏ ప్రారంభము అగామి సంచిత ప్రారంభ. ఈ 3 కర్మల్ని ఎవరు తప్పించలేరు. యోగికైనా భోగికైనా రోగికైనా అగామి సంచిత ప్రారంభ. ఈ ప్రారంభ కర్మలో మరి వీళ్ళతో చేయించేది 157 ధ్యాన సంస్కారాలు జరిగినాయంటే మరి కన్న కొడుకు కూడా ఒక నది దాటి పెట్టాలన్నా అయ్యప్ప కర్మ చేయలేదు. శాస్త్రం చెప్పినటువంటి విషయంలో చూస్తే నది దాటినప్పుడు నది దాటి దాన సంస్కారం చేయాలంటే కూడా చేయకూడదట. దుబాయ్ ఉన్న కొడుకు వచ్చి కూడా కర్మ చేస్తలేడు, అమెరికాలో ఉన్న కొడుకు వచ్చి కూడా కర్మ చేస్తలేడు. మరి కరోనా సమయంలో ఇంటి దగ్గర ఉన్న కొడుకు కూడా కర్మ చేయలేడు. కానీ మరి ఈ యువత హిందూరు యువత స్వచ్ఛందంగా మరి కర్మ చేసిండ్రు, ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నారు. అంటే ఎవరు ఏ క్రియలో చేయాలి, ఏ శాస్త్రోక్తంగా చేయాలా, ఎవరు ఏ పద్ధతిలో చేయాలి, ఆ పద్ధతిలో కూడా ఆచరించాలంటే వాళ్ళ ప్రారంభంలో ఏ జన్మ బంధమో ఏ జన్మ రుణమో రుణాన్ని వచ్చేన రూపేణ పశుపతిష్టాలే అన్నారు. రుణం ఉంటేనే ఆ కర్మ జరిగిందని చెప్పవచ్చు. కాబట్టి భగవత్ అనుగ్రహంతోని వాళ్ళందరూ చేసిన
ఇవ్వండి. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము మరి ఈ యువత ముందుకు వచ్చిందంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలమే మరి ఈ రోజు వాళ్ళు ముందుకు వచ్చి చేస్తున్నారంటే వాళ్ళకు కూడా అన్ని విధాలుగా ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలని మేము ఆశిస్తూ ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో ఇంకా కార్యాన్ని ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అనేకమైనటువంటి విషయాల్లో మీరు చేదోడుగా ఉంటూ మీరు సహకారం చేస్తూ మీరు చేసే ధర్మం కాబట్టి ధర్మం రక్షిస్తా అన్నారు. ఆ ధర్మం మీరు రక్షిస్తుంది, ఆ పరమాత్మ రక్షిస్తాడని కోరుకుంటూ స్వస్తి. హరి ఓం తత్సత్ బ్రహ్మ. కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చినటువంటి బంధువుల మీద అలాగే భక్తుల మీద అలాగే ఇందూరు యువత సభ్యుల మీద మీ ఆశీర్వాదం ఉండాలని కోరుతూ నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర భోలా శంకర భగవానికి. గట్టిగా చెప్పండి అమ్మ, దేవుడి పేరే కదా, అందరి పేరు ఏమన్నా నా పేరేమన్నా అమ్మన్నా భోలా శంకర భగవానికి. ఇంకా 14 రోజులు ఇష్టపడాలి. భోలా శంకర భగవానికి. శ్రీశైలం మల్లికార్జునుడు ఏమన్నాడు మనకు? ఎందుకంటే ఇంకో గంట అయితే మనకు చెడ్డి హోమం కాగానే అన్న ఓం శివాయ నమః. అమ్మ ఒక్క విషయము, శివో జలధర ప్రియ. శంకరునికి ఎంత నీళ్లు పోస్తే అంత ఆనందమట. విష్ణు మాతే అర్చన ప్రియ. అమ్మవారికి ఎంత అర్చన చేస్తే అంత ఆనందమట. అక్కడున్న అమ్మవారికి ఇక్కడున్న అమ్మవారులు 108 నామాలు చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళు 108 సార్లు చేస్తే 10,000 నామాలు పూర్తవుతాయట. గట్టిగా శ్రీమాత్రే నమః అనండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం మహాగౌర్యై నమః. ఓం నమః. ఓం సర్వలోకేశై నమః. ఓం సర్వకర్మ ఫలప్రదాయై నమః. ఓం పుణ్యాయై నమః. ఓం దేవయోనయే నమః. ఓం భూమిజాయే నమః. ఓం నిర్గుణాయే నమః. ఓం ఆధారశక్తే నమః. ఓం అనీశ్వరాయే నమః. ఓం నిర్గుణాయే నమః. ఓం నిరాహ. ఓం వాణ్యే నమః. సర్వవిద్యాదేవతాయే నమః. ఓం దేవమాత్రే నమః. ఓం మనీషాయే నమః. ఓం తేజోవచ్చే నమః. ఓం మహామాత్రే నమః. ఓం కోటి సూర్య సమప్రభాయే నమః. ఓం గుణమయే నమః. ఓం గుణత్రయ వివర్జితాయే నమః. కామసంహార్యే నమః. కామక్రోధ వివర్జితాయే నమః. ఓం శాంకర్యే నమః. ఓం శాంభవ్యే నమః. ఓం చంద్ర సూర్యాగ్నిలోచనాయే నమః. సుజయాయే నమః. ఓం జాగ్నవ్యే నమః. జనపూజితాయే నమః. అస్త్రమయే నమః. ఓం నిత్యాయే నమః. ఓం శుభాయే నమః. ఓం చంద్ర. ఓం కల్పాయే నమః. ఓం వరాయే నమః. కృష్ణపింగళాయే నమః. ఓం రామ్యే నమః. ఓం రౌద్రే నమః. చంద్రామృతపరిష్కృతాయే నమః.
సరస్వత్యై నమః ఓం సర్వగతాయై నమః ఓం సర్వాభీష్టప్రదాయై నమః మహత్ప్రదాయై నమః ఓం మోక్షలక్ష్మై నమః మహత్ప్రదాయై నమః విద్యాలక్ష్మై నమః విద్యాలక్ష్మై నమః కాంతిలక్ష్మై నమః కార్యలక్ష్మై నమః కీర్తిలక్ష్మై నమః ఓం వరప్రదాయై నమః ఓం కన్యాలక్ష్మై నమః ఓం ధనలక్ష్మై నమః ఓం దీపలక్ష్మై నమః ఓం ధనలక్ష్మై నమః ఓం ధేనులక్ష్మై నమః ధర్మలక్ష్మై నమః ఓం ధైర్యలక్ష్మై నమః ఓం ద్రవ్యలక్ష్మై నమః ఓం స్తుతిప్రదాయై నమః ఓం నవోలక్ష్మై నమః ఓం నాట్యలక్ష్మై నమః ఓం నీతిలక్ష్మై నమః ఓం నిత్యలక్ష్మై నమః ఓం పూర్ణలక్ష్మై నమః ఓం పుష్పలక్ష్మై నమః ఓం భుజలక్ష్మై నమః ఓం స్వలక్ష్మై నమః జగదంబ విశ్వపాలిని మాతాకి అక్షంతలు తీసుకోండి చెప్పండి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే జగదంబ విశ్వపాలిని మాతాకి అక్షతల అమ్మవారి మీద వేసి నమస్కారం చేసుకోండి. మనకు ఆ దుర్గాదేవి యొక్క హవనం చేసుకుంటున్నాము. అందులో భాగంగా మీరు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. కాబట్టి అందులో పండి పండ్లు ఆ గణపతి గౌరమ్మ దగ్గర పెట్టి కలశం చెప్పుల నుండి పువ్వుతోని ఆ పండ్ల మీద నీళ్లు చల్లండి. నైవేద్యం సమర్పయామి ప్రథమాత్మనే నమః. ప్రథమాత్మనే నమః, ద్వితీయాత్మనే నమః, తృతీయాత్మనే నమః, చతుర్థాత్మనే నమః, పంచభూతాత్మనే గణపతి గౌరమ్మ మీద భోగి ప్లస్ కర్పూరేణాయ వల్లే ధేయుతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఇప్పుడు మీ దగ్గర మంగళారతి ఉంటే మంగళారతి చూపించండి. లేని వారు చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. హిరణ్యపాత్రములో పూర్ణం దదాతి మదవ్యో సానేతి ఏకదా బ్రహ్మనుపహారతి ఏకదేవమాణమాయుస్తేతో దదాతి. నమస్కారం చేసుకున్నాక అక్షంతలు వేయండి ఆ గణపతి గౌరమ్మ మీద. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దత్తి ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మహాదేవ్యే చ విద్మహే విధాతృపత్ని చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. మంత్రపుష్పాంజలిం సమర్పయామి. నమస్కొండమ్మ చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర పరమేశ్వరి యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తద పూజనేన సామూహిక కుంకుమార్చన పూజనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ పరమేశ్వర. క్రియలో కానీ మన తప్పులు చేసే మమ్మలను మా కుటుంబాలను చల్లగా చూడమని దండం పెట్టుకోండి. జగదమ్మ విశ్వపాలిని మాతాకి జై. అమ్మ ఒక్క నిమిషం అతను ఇప్పుడేమో ఇది 157 అనాథ శవాలకు అంత్యక్రియలు చేసింది. మనం ఇంట్లో తెలిసిన బంధువులు ఎవరైనా చనిపోతేనే అయ్యో పోవన్నా వద్దా అనేటువంటి ఆలోచనలో ఉంటాము. అట్లాంటిది మనకు శాస్త్రంలో ఉంది. ఒక్క అనాథ శవ అంత్యక్రియలు చేస్తే
మనకు అశ్వమేధ యాగంతో సమానమట. అట్లాంటిది 157 అనాథ శవాల అంత్యక్రియలు చేసినారు. ఆ కార్యక్రమానికి సంబంధించి ఆ మరణించిన వాచనము, అక్కడ మండపారాధన, శ్రీయంత్రార్చన, శివ కళ్యాణము, రుద్రాభిషేకము, సామూహిక కుంకుమార్చన కార్యక్రమం పెట్టుకున్నామమ్మా. ఇప్పుడు ఏదైతే సంకల్పించినామో చండీ, ఈ చండీ హోమంలో ఉపదేశం ఉన్నటువంటి బ్రాహ్మణులు మాత్రమే కూర్చోవాలి కాబట్టి బ్రాహ్మణులకు మాత్రమే అవకాశం ఉంటుంది. తర్వాత పూర్ణాహుతి అయిన తర్వాత అందరి విజయం చేసి వెళ్ళాలమ్మా. అందరికీ పనులు ఉంటాయి. పూజ సీరియల్ చూసేటప్పుడు మనకు పనులు గుర్తుకు రావు, కానీ భగవంతుడి పూజ చేసేటప్పుడు తొందరగా పోవాలనే ఆలోచన వస్తుంది, ఎందుకంటే ఆకలి అవుతుంది. కాబట్టి ఈరోజు ఈ అమ్మవారే పెద్ద సీరియల్గా మీరు ఆలోచన చేసుకొని అమ్మవారే కథ చెప్తుంది మనందరికీ అని. అమ్మవారి వైభవం 13 అధ్యాయాలు 700 శ్లోకాలు. ఆ అమ్మవారిని కథ పెద్దగా వినండి. 2 చిన్న కవర్లు ఉంటాయి, అందులో పసుపుని ఒక దాంట్లో మొత్తం విన్నాక చేయండి, కుంకుమని ఇంకో దాంట్లో పెట్టుకోండి అమ్మా. అలాగే ఆ బ్యాగులో మీకు ఒకటి అమ్మవారి ప్రసాదంగా బ్లౌజ్ పీస్ ఇవ్వడం జరిగింది, అమ్మవారి ప్రసాదం ఇవ్వడం జరిగింది. అవన్నీ అంది. కొందరికి బ్యాగులు ఇవ్వలేదు. ఈ బ్యాగులు ఇవ్వలేని వాళ్ళకు ఎందుకు ఇవ్వలేదు అంటే వీళ్ళకు ఉన్నారమ్మా. కాబట్టి మీకు అవి హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ సభ్యులు మీకు అక్కడ పిలిచి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కటి గమనించగలని మనవి.
स्वाहा
महालक्ष्मी प्रीत्यर्थं शुष्क नारिकेल खट्ट महाहुतिं समर्पयामि नमः स्वाहा। जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे जय दुर्गे शिव दुर्गे शिव दुर्गे शिव शिव दुर्गे शिव दुर्गे हर दुर्गे जय जय दुर्गे जय दुर्गे शिव शिव दुर्गे शिव दुर्गे हर दुर्गे सुरवरवर्षिणि दुर्भयदर्शिनि दुर्मुखवर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करदोषिणि कल्मषमोषिणि घोररते तनुजनिरोषिणि धितिसुतरोषिणि दुर्मतशोषिणि सिंहसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय रम्यकपर्दिनि शैलसुते हर रम्यकपर्दिनि शैलसुते जगदम्ब विश्वपालिनि महालक्ष्मी मातकी जय। అమ్మ దయచేసి వేదికపైకి అమ్మ అందరు పసుపు కుంకుమాట్లు వేయకండి అమ్మ, విగ్రహాలు కదులుతాయి. మీరందరు పైకి ఎక్కకండి, కిందికి రండి అమ్మ. మీకు నేను అవకాశం ఇస్తా, పంతులు కూర్చున్నప్పుడు మీరు పైకి వద్దురు. स्वाहा
ब्रह्माणि स्वाहा सोमलानामस्तया योगातलः वर्तनिष्ठां दैवासी देव्या वीर्येण संवृतः स्वाहा देवासो युध्यमानो महास्रः तया महास्रः देव्या स्वच्छित्वानि पातु स्वाहा देवी महात्मे तृतीयः जगदम्बार्पणमस्तु नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नीला प्रणतास्पदा महालक्ष्मी विच्चे साई सुशक्तिकायै सर्वमङ्गलविग्रहायै भोगे फलनागवल्ले नलद्वय संयतम् सर्वमाच्युतपुष्पैरभ्यर्चितम् सर्वतम् सचरम् महालक्ष्मी प्रीत्यर्थं मधुपुष्पमहावद्यं समर्पयामि नमः स्वाहा जय दुर्गे दुर्गे शिव शिव दुर्गे हर दुर्गे हर दुर्गे शिव शिव दुर्गे जय दुर्गे हर दुर्गे हरि जगदम्ब पदं प्रियवासिनिहासगते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शुम्भनियालय मध्यगते मधु मधुरे मधुवैभवभञ्जनि वैभवभञ्जि दासगते कान्तष्टं स्मृतिरं शिरोधात्सा दाभिप्राक्षोणवोत्तमचारदेह स्वाहा स्वाहा
विश्वपालिनी महालक्ष्मी माता की या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा या देवी सर्वभूतेषु जातिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा या देवी सर्वभूतेषु जातिरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता नमस्तस्यै स्वाहा या देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता नमस्तस्यै स्वाहा या देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता नमस्तस्यै नमो नमः स्वाहा शान्तिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै स्वाहा या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै स्वाहा या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै नमो नमः स्वाहा नमस्तस्यै स्वाहा या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा या देवी रूपेण संस्थिता नमस्तस्यै स्वाहा या देवी सर्वभूतेषु वृत्तिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा या देवी सर्वभूतेषु वृत्तिरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु स्मृतिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा या देवी सर्वभूतेषु स्मृतिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा या देवी सर्वभूतेषु स्मृतिरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः स्वाहा नमस्तस्यै स्वाहा या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु भ्रान्तिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा या देवी सर्वभूतेषु भ्रान्तिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा या देवी सर्वभूतेषु भ्रान्तिरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः स्वाहा ఇంకో అర్ధ గంటలో పూర్తి చేస్తాను. అమ్మవారి ప్రసాదం అందరికీ ఆకలి
ब्रह्मचारी माता की अथ सप्तमः ओम नमश्चंडिकायै ओम ऋषिर्वाद स्वाहा ओम आकाशे रोगेता चक्रप्रोदाः चक्रप्रोदेय स्वाहा
लो माधव को समाविष्ट रक्तबी महादर स्वाहा आस्यादस्य बहुधा शक्ति शूलायुर्भुवि पपातयो एकतो वस्तेना सत्तर्जो सुरास्वाहा भो देवदनि सकल केदम व्याप्तमादि दोले बाभय मा जन्मोत्तमं स्वाहा सन्नासनादिष्टा जगदा प्रान्तत्रावात्काय चाउते विस्तीर्ण मंत्र प्रस्वाहा भो दाननासे आद प्रयोग निद्रावै इत्युक्त्वा दोले विश्वदे नाम वेगार्थं स्वाहा प्रियसु ततो सभा जगानाः कदया ततसिद्धिदां स्वास्यावे नामं स्वाहा प्रत्येना चामुण्डा सम्प्रति चलिके समुद्रतायस्य अर्थवादान् महासरा स्वाहा चामुण्डा जिनसु समपादाय पुष्टे शंख संघ समाह तस्वाहा मातृ नवजातो नोन्ता श्रीमधो ततः ओम स्वाहा श्री मार्कण्डेय पुराण अर्पणमस्तु नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्पदा अष्टमोऽध्यायान्ते भवान्यै विच्चये साङ्गायै सायुधायै समाहनायै सशक्तिकायै सर्वमङ्गलविग्रहायै भोगे फलनागवल्ले दलद्वय संयुतं सकुङ्कुमार्चितपुष्पैरभ्यर्चितं सकृतं सचरं भवानी प्रीत्यर्थं इक्षुकण्डमहाहुतिं समर्पयामि नमः स्वाहा जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे जय दुर्गे शिव दुर्गे शिव दुर्गे शिव शिव दुर्गे शिव दुर्गे हर दुर्गे श्री मार्कण्डेय पुराणे सावर्णिके मन्वन्तरे देवी महात्मे नमः महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै यदा प्रणतास्पदा अर्धनारीश्वर्यै विच्चये साङ्गायै सायुधायै समाहनायै सशक्तिकायै सर्वमङ्गलविग्रहायै भोगे फलनागवल्ले दलद्वय संयुतं सकुङ्कुमाक्षतपुष्पैरभ्यर्चितं सकृतं अर्धनारीश्वरे प्रीत्यर्थं पुष्पाण्डखण्ड इक्षुकण्डमहाहुतिं समर्पयामि नमः स्वाहा जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे जय दुर्गे शिव दुर्गे शिव दुर्गे शिव शिव दुर्गे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते भुवनेश्वर्ये विच्चये साङ्गायै साहनायै समाहनायै सशक्तिकायै अपरिवारायै सर्वमङ्गलविग्रहायै नागवल्ले दलद्वय संयुतं सकुङ्कुमार्चितपुष्पैरभ्यर्चितं सकृतं सचरं दानिमे फलमहाहुतिं समर्पयामि नमः स्वाहा जय दुर्गे जय दुर्गे जय
Nande, 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 Nande,
వచ్చా గట్టిగా చెప్పాలి. జగదంబ విశ్వపాలిని మాతాకి, కనకదుర్గ మాతాకి, శ్రీశైల భ్రమరాంబిక వినబడాలి. జగదంబ విశ్వపాలిని మాతాకి. ఒక 10 నిమిషాలమ్మా, 10 నిమిషాల్లో తర్వాత పూర్ణావతి అయిన తర్వాత మీకు అన్న ప్రసాద వితరణ ఉంటుంది కాబట్టి ఒక్క 5 నిమిషాలు ఇంత సమయం వేచించిన 15 సంవత్సరాల సుదీర్ఘ కాలంగా నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా అనేకమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమం మనకి దేవి భాగవతంలో కూడా స్పష్టంగా చెప్తుంది. అనాథ ప్రేత సంస్కారేణ కోటి పుణ్య ఫలం లభే చేస్తే అశ్వమేధ యాగంతో సమానమైన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. రోడ్ల మీద కదలలేని నిస్సహాయ స్థితిలో కుక్కలు పీకు తింటున్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఎన్నో కోకల్లులుగా అనాథ సమాజంలో బాధ్యత గుర్తించినటువంటి మానవత్వం కలిగినటువంటి మనుషులుగా ఆ బాధ్యతను మనం ఎంత మట్టికి నిర్వర్తిస్తున్నామో అనేది సమాజంలో ఉన్నటువంటి మనుషులుగా మనం అందరం కూడా ఆలోచించాలి. అలాంటి బాధ్యతని ఈ రోజు స్వచ్ఛంద సేవా సంస్థ భుజాల మీద వేసుకొని ఇప్పటిదాకా 157 అనాథ శవాలకి అంతిమ సంస్కారాన్ని నిర్వహించింది ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. చేసేటువంటి సేవ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఏవి ద్వారా చూద్దాం. ఏవి ప్లీజ్. రమాని తెలుసు, బతుకంటే బొమ్మల ఆటాని తెలుసు, ఆని తెలుసు, కథని తెలుసు, కథలన్నీ కచ్చికే చేరునని తెలుసు, తెలుసు తెర తొలుగుతుందని, తెలుసు తెల్లారుతుందని, తెలుసు ఈ కట్టె పుట్టుకుమంటదని, తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని. తెలిసి రకాటంలో పడిపోతాము ఎందుకని మాయా దేహము పురుపులమయము ముడిసిరు ఆయుష్కాలము ఒకరికి తరగని సుఖము ఒకరికి నిత్య నరకము కళ్ళ ముందు కరిగిపోవురా జీవితం శాశ్వతం పోయినోడు ఇక రాడు ఎవడికెవడు తోడు ఉన్నవాడు పోయినోడి గుర్తు నిలుపుతాడు. నువ్వు తిన్నవన్నేరా నిన్ను తిన్నది కన్నీళ్లకు కట్టె కూడా అరనన్నది. చావు బతుకులన్నవి ఆడుకుంటవి తెలిసిపోతుంది అడుగుతని ఎదురు చూసింది ఒకరికి నిత్య నరకము కళ్ళ ముందు కరిగిపోరా. ఎవరు ఎప్పుడు ఎక్కడికి వస్తారో ఎక్కడికి వెళ్తారు. బ్రతకడం గొప్ప కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. చచ్చిపోవడం గొప్ప. ఎందుకో తెలుసా? బ్రతకడం ఎలాగైనా బ్రతుకుతారు, చచ్చిపోవడం అంత తీరు కాదు. చూడు మాయవంతము ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు. ఆ ఒక్కడికి ఎవరు నిలబడ్డారు? ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిలబడి అలాంటి అనాథలకి అనాథలకి నిరాశ్రయులకి ఒక కొడుకై నిలబడి వాళ్ళు చనిపోతే వాళ్ళ అంతిమ సంస్కారాల బాధ్యతని భుజాల మీద వస్తుంది ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. ఈరోజు శాస్త్రాలు కూడా మనకి అదే చెప్తుంది. అందుకోసమే 157 అనాథ శవాల అంత్యక్రియలు కంప్లీట్ అయినటువంటి సందర్భంగా ఈ యొక్క నవచండీ యాగాన్ని మనం ఇక్కడ చేసుకుంటూ ఉన్నాం. అందుకు సహకరించినటువంటి పురోహితులందరికీ కూడా ఒకసారి గట్టిగా 157
ఎంతో మంది అనాథుల రోడ్ల మీద ఆకలితో అనిపిస్తూ ఉంటారు. ఆకలి అయింది అంటే, దప్పిక అయింది అంటే అలాంటి అనాథుల ఆకలి తీర్చే వాళ్ళు ఎవరున్నారు? అలాంటి అనాథుల దాహార్తిని తీర్చే వాళ్ళు ఎవరున్నారు? ఒక నిమిషం మీరు ఆలోచించండి. ప్రతిరోజు కూడా ఆకలితో అనుమతించేటువంటి అనాథలకి ఒక అన్నము ముద్దగా నిలుస్తుంది ఈ ఊరి యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ. ఏ విధంగా అనేది మనం దేని ద్వారా చూద్దాం. దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ. ఇదే కదా నీ కథ ముగింపులేని దైసగా సాగరా. ఇదే కదా నీ కథ ముగింపులేని దైసగా సాగరా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిరా. నీటి బిందువే కదా బతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి వందల ఆరు ఉందిగా. ఎన్ని ముందు వేచను అవన్నీ వెతుకుతూ పద. మనుష్యులందు నీ కదా. ప్రతిరోజు కూడా ఈ ఊరి యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ అలాంటి వాళ్ళ ఆకలి తీర్చకపోతే, భారతదేశం అంటే అన్నపూర్ణగా భావించేటువంటి మన భారతదేశంలో ఆకలి చావు ఉండకూడదు అన్న ఆలోచనతోనే మొదలైంది ఈ అన్నదాన కార్యక్రమం. అందుకే చాలా సందర్భాలు కూడా ఈరోజు సమాజంలో ప్రతిరోజు కూడా పేపర్ పేజీ తిరిగేస్తే ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింటింగ్ మీడియాలోనూ మనం చూస్తూ ఉన్నాం. వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి, అనాథ శరణాలయాలు పెరిగిపోతున్నాయి. వీటన్నిటిని కూడా నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది అంటే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనందరి మీద ఆధారపడి ఉందమ్మా. ఏ రోజన్నా ఒక మంచి పనికి బయటికి వెళ్తుంటే కడుపున కన్నటువంటి తల్లిదండ్రులు కాళ్ళ నుండి బయటికి వెళ్ళావా? దేవుడు ఎక్కడ ఉన్నాడు? పిలుస్తే కనబడతాడా? వరాలు ఏమంటే ఇస్తాడా? కనపడే తల్లిదండ్రులే కదండి నిజమైనటువంటి దైవ స్వరూపం అని శాస్త్రాలు మనకు చెప్తూ ఉంది. మరి అలాంటి తల్లిదండ్రులు వదిలేసి మనం ఏం చేస్తున్నాం? రెక్కలు వచ్చేసిన తర్వాత ఫ్లైట్లలో ఎక్కేసి అమెరికాలో, ఆస్ట్రేలియాలో వెళ్ళిపోతున్నాం. రీసెంట్లీ ఒక వీడియో చూసామండి. తల్లి తండ్రి ఇంట్లో చనిపోతే కడుపున పుట్టినటువంటి కొడుకు కూతురికి కూడా తెలియనటువంటి దుస్థితి ఈరోజు సమాజంలో లాభరించింది అంటే ఇలాంటి స్థితిలో మనం ఉన్నాము. ఒక నిమిషం మనం ఆలోచించాం. కాబట్టి ఆ బాధ్యత ఈరోజు ఈ యొక్క గుర్తించింది. 15 సంవత్సరాలుగా ఇలాంటి సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంది. మతి స్థిమితాన్ని కోల్పోయి ఒంటిన బట్టలు లేకుండా పెరిగిపోయినటువంటి గడ్డాలు, బట్టలు కట్టినటువంటి జుట్లతో రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు అసహ్యం వేస్తుంది. దగ్గరగా వెళ్ళామంటే రాళ్ళతో కొడతారు, హ్యాండ్ చేసామంటే కొరికేస్తారు, మాట్లాడించే ప్రయత్నం చేస్తామా మొత్తం మీద ఉమ్మేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ పరిస్థితి వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా సమాజంలో. మరి అలాంటి వాళ్ళ కోసం మేము ఏ విధంగా వర్క్ చేస్తున్నాం అనేది మనకు ఏమి ద్వారా చూద్దాం. వాడు ఏమాయరా నుదస్తే ఒక్కడు రారేందిరా. నీ చేత బొమ్మది నిందలేసేరు పైసుంటే పరమాత్ముడు పొగిడేరు. నీ చేత బొమ్మది నిందలేసేరు పైసుంటే పరమాత్ముడు పొగిడేరు. అంటారు బంధాలు ఏమాయరా. ఓ మనిషి బంధుత్వమేమాయరా. నీ వాళ్ళు ఏమాయరా నుదస్తే ఒక్కడు రారేందిరా. ఉన్నాడు లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారు
కూడా పొందుతూ ఉంది. ఇందాక చెప్పినట్టే ఇంతటి యజ్ఞ హోమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని ఈరోజు హిందూ యువత స్వచ్ఛత సేవా సంస్థ తలపెట్టినటువంటి సందర్భంలో మనందరికీ కూడా తెలుసు శాసనసభ్యులు అంటే ఎంత బిజీగా ఉంటారో. సో అయినప్పటికీ కూడా సామాజిక బాధ్యత ఆయన మీద కూడా ఆధారపడి ఉంది కాబట్టి ఈరోజు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఇక్కడి దాకా రాగలిగారు, ఈ కార్యక్రమంలో ఆసీనులై ఉన్నారు. అందుకు వారికి ఒకసారి గట్టిగా చెప్పట్లతో కృతజ్ఞతలు తెలియచేద్దాం. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నప్పుడు మనకి నందిపేట స్వామీజీ గారు గుర్తొస్తూ ఉంటారు. వారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమంలో భాగస్వామ్యమైనందుకు వారికి కూడా గట్టిగా చెప్పట్లతో ధన్యవాదాలను తెలియచేద్దాం. మరి స్వామీజీ గారికి కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్. భగవంతుడి కృపా కటాక్షంతో మానవ జన్మ రావడం చాలా విశేషం. చేతిలో బెల్లం ఉన్నంతసేపే సీమలు ఈగలు ముసులుతూ ఉంటాయి. బెల్లం అయిపోయిందంటే ఒక్క ఈగ కూడా మన దగ్గర రాదు. ఒంట్లో రక్తం ఉన్నప్పుడే కొడుకులు బిడ్డలు నా దగ్గర నీ దగ్గర కోరుకుంటారు. చేతులు డబ్బు ఉన్నప్పుడే, ఆర్థిక నిధులు ఉన్నప్పుడే నా వాళ్ళు నీ వాళ్ళని పేరు చెప్తారు. ఈ వస్తువులు లేనప్పుడు ఎవ్వరూ నీ ఎంటరాడు. కోడలు వచ్చిన ఉన్నంత ఇంట్లో ఉంచుకుని లేదు తల్లిదండ్రులు. దిశలో తల్లి ఏం కోరుకుంటుంది? పెయినంట బట్ట, గడపనంట భోజనం, పిల్లల ఆశీర్వాదం ఇస్తుంది. భగవంతుడు అమ్మవారు యజ్ఞం చేస్తున్నాం. ఇలా అమ్మవారు యజ్ఞం కంటే ఎక్కువ ఇలా 150 అనాథ సేవలకు యజ్ఞం చేసిన పద్ధతి ఇలా వచ్చింది. ఇది సామాన్యం కాదు. మానవ సేవనే మాధవ సేవ. దేవుడు కదలనేవాడు. ఆ కదిలే యొక్క యజ్ఞం శివాల అంత మంచి పుణ్యం. ఇలాంటి నిజామాబాద్ జిల్లాలో మన పవిత్రమైన కార్యక్రమం, కనివిని వెరిగని కార్యక్రమం. ఎందుకోసం సామాన్యం కాదు. మన పక్క వాళ్ళు పోతే ముట్టనంత ముట్టుడు ఎక్కడ ఉందమ్మా? నియమాలు చెయ్యాలి. ఇలాంటి వారు చేస్తున్నారు. ఎంత అలా చూస్తూ ఉంటే అంటే నిజంగా అదృష్టవంతులు. అంటే ఇలాంటి సేవ వాళ్ళందరూ పిల్లలు పోయి వాళ్ళకు డాక్టర్ ఉంచడం కానీ, అంత్యక్రియలు కానీ, అస్థికలు మళ్ళీ నీళ్ళలో కలపడం కానీ నిజంగా అదృష్టం. ఒక్కొక్క రోజు మన తల్లి పెద్దలు పోతే నాకు టైం లేదు, ఈ బాసకంగా కలుపుతామో ఇంకా కలుపుతామంట. అంటే ఎంత సంపాదించినా సంస్కారం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క ఇళ్లలో పాపం కిరాయి ఉంటారు. నేను కొన్ని ఇళ్లలో చూస్తాను. వాళ్ళు ఇంటే శివం రాని కిరాయి ఇళ్లలో శివం రాయి పెట్టాలి. ఏ శక్తి కింద పెట్టి దానం చేయాలి? నేను మీ అందరికి ప్రశ్న. రేపు కూడా మనం మన ఇంట్లో పోతే కదా, అవునా కదమ్మా? పాపం కిరాయిలు ఉంటారు. నేను ఒక్క దగ్గర పోయినా కిరాయిలకు ఇంట్లో రాగల శివం రోడ్డు మీద పెట్టి అంత కిరాయి చేస్తున్నాం. అంటే నిజంగా ముక్తమైన రేపు కూడా నువ్వు ఓకపోతే శాశ్వతంగా ఉంటే ఆ పని చేయి. ఎవరి ఇల్లు, ఎవరి భూమి, ఎవరి డబ్బు, ఎవరు కొట్టవో, ధర్మమే కొట్టవో. ఇవాళ 150 సేవలకు అంత్యక్రియ చేసిన యొక్క పుణ్యం మనందరికీ వస్తాడు. ఈ సమస్య ఆ పిల్లలతో మన చూసిన వాళ్ళందరికీ వస్తారు. మాస్టర్ ఇది మామూలు పుణ్యం కాదు. కాబట్టి తన్మనిగా చేసిన యొక్క సమస్య అందరికీ, ఈ పిల్లలందరికీ భగవంతుడి ఆశీర్వాదం ఉండి మన నిజామాబాద్ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా సహకరిస్తూ వాళ్ళందరి ఆ ఆశీర్వాదం మనందరం కూడా పొందాలి. నాది నీది కాదమ్మా. ఎవరు ఎక్కడ పడ్డా ఆకలైనప్పుడు గ్లాస్ నీళ్ళు, ఆకలైనప్పుడు పిడికడ అన్నం పెట్టుడు పెద్ద సేవ, పెద్ద కార్యక్రమం చేసి మొన్న పుట్టినరోజు చేస్తారు. మీరు అందరు పిల్లలకు పుట్టినరోజు చేస్తారమ్మా. తాగుడు తినుడు ఒక్కొక్క కేక్ కడిగేస్తారని చెప్తారు. మన సంస్కారం కాదని, మన ధర్మం కాదు. మంచిగా భగవంతుడి దగ్గరికి ఉంటపోయి పిల్లల్లో అబ్బాయి అమ్మాయి అభిషేకం చేయండి. ఎన్ని సంవత్సరాలు అన్ని దీపాలు ముట్టించి భగవంతుడికి ఆర్తియండి. 10 మందికి పెట్టే భోజనము అనాథలకు దానం చేయండి.
మన బంధుమిత్రుల కంటే ఎక్కువ అనాది వారి పుణ్యం ఎక్కువ వస్తుంది. శాస్త్రం చెప్పినది తెలిసిన వాళ్ళకి పోయినాం కాదట, తెలియని వారికి పిలిచడం. మేము కూడా ఆ స్థాయి కూడా ఇవాళ టీవీలో చూసేవారు. నా పరిస్థితి కూడా ఆర్కేలేక్షండి. మేము గొప్పింటిగా రాలే, ఎవరింట్లో పనిచేస్తున్నామో వాళ్ళ అన్నం ఎప్పుడు పెడతారు తినాలని ఆలోచన. 12, 13, 10 సంవత్సరాల పిల్లగాడప్పుడు ఆ ఆలోచన ఆకలికి కరువయ్యాను మేము. ఇవాళ చూసే నాకు అప్పటి 40-50 ఏళ్ళకి వెళ్ళి నాకు గుర్తుకొచ్చేది. 45 ఏళ్ళకి వాస్తవంగా అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎవరికి దేనిచ్చినా సాలు అనే దానం అదొక్కటే. సాలు 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 అనే దానం అదొక్కటే ఎవరికైనా. కాబట్టి మన బంధుమిత్రులకు చేసుకోండి, ఇలాంటి అనాది వాళ్ళకు కూడా పిడికడ అన్నం పెట్టండి. ఆ పుట్టినరోజు వస్త్రదానం కానీ ఎవరైనా అనాది ఇప్పుడు పిల్లలు ఉంటారు అక్కడ ఏదైనా దానం చేసుకోండి. అదే మన వెనుక పుణ్యం వచ్చేది. వాస్తవంగా మన వెనుక ఏది కొండగోదలకి రాలే. ఆ పిడికడ అన్నం, వస్త్రదానం, ఏదైనా మంచి దాంట్లో సంస్థలో ₹1 దానం చేయడం అది చాలా ఉన్నమంత యొక్క ధర్మం. కాబట్టి ఈశ్వరుడు ఇచ్చిన అవకాశం పిల్లలకు నిరంతరంగా వారు వారి పరివారం అంతా సంస్థ అంతా కూడా రోజు రోజు అభివృద్ధి పొంది ఇంకా మంచి ఆధ్యాత్మికమైనట్టు ఇలాంటి అనాది వాళ్ళ మంచి సేవ భావన చేసుకుంటూ వాళ్ళందరి ఆశీర్వాదం మనందరం పొందుదామని ఆశిస్తూ ఇంతమంది మీడియా మిత్రులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మరి ఇంతమంది మహా అమ్మలు పురుషులు ఉంటున్నారు, చాలా చాలా ధన్యవాదాలు. మరి ఇప్పుడే మంచి ఋత్వికులు, చాలా అన్ని రకాల ఋత్వికులు హైదరాబాద్ నిజామాబాద్ ఉన్న అందరు కనబడుతున్నారు ఇక్కడ. అలాంటి ఋత్వికులు అందరూ కూడా సమయం తీసుకొని అమ్మవారి షెడ్యూల్ చేయడం చాలా అదృష్టం. నాకు కూడా రెండు వేసే భాగ్యం కూడా నాకు దొరికింది. అమ్మవారి ఆశీర్వాదం పూర్ణమతి చేస్తే యథావిధిగా మన కడుపుల జడలాగి కూడా చాలా అయింది. అది ఎప్పటికీ ఆగదు, జడలాగిది అవుతారా? అదెంత ఇంత తింటే చాలు, ఇంత తింటే అది ఎక్కువ తింటే ఆయిస్తారు, తక్కువ పడితే నీరసం. ఆ జడలాగి కూడా రెడీ అయింది. అమ్మవారికి మంచి పూర్ణావతి చేసేసి యథావిధిగా మనం కార్యక్రమం ముందుకు వదలమని మీ అందరికీ ఆశిస్తూ, శివరాత్రి యొక్క సందర్భంగా మన నందిపేట ఆశ్రమంలో 13, 14, 15 మహాశివపురాణం. ఇది అరుణాచలం నుంచి ఒక మంచి భక్తి వస్తున్నాడు కాబట్టి వారి ద్వారా మనం శివపురాణం పెట్టింది కాబట్టి 3 నుంచి 6 గంటల సాయంత్రం 13వ తారీఖు నుంచి 3 నుంచి 6 గంటల దాకా 3 గంటలు అరుణాచలం నుంచి ఒక మంచి భక్తి వస్తుంది కాబట్టి అది విధి తరించాలని నేను ఆశిస్తున్నాను. అది ఓకే. ఇందూరు యొక్క సేవా కార్యక్రమాలకి అనునిత్యం కూడా మాకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి కార్యక్రమాల్లో నేనున్నాను అని ధైర్యాన్ని అందించేటువంటి నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు మాన్యులు డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మీ అందరి చెప్పట సమక్షంలో వారిని ఆహ్వానిస్తున్నాను. మన నిజామాబాద్ పట్టణంలో మరి ఇందూరు స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈ చండీ యాగానికి మరి నేను భాగస్వాములు కావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. దీన్ని నిర్వహిస్తున్నటువంటి ఇందూరు స్వచ్ఛంద సేవ అందరూ కూడా చాలామంది వేదాంతులు ఇక్కడ ఉన్నారు, పూజారులు, శాస్త్రజ్ఞులు, తర్వాత పెద్దవాళ్ళు చాలామంది వచ్చారు. ఇక్కడ ఈ ప్రాంతం నుండి వచ్చినటువంటి మా అక్క చెల్లెలందరూ కూడా అమ్మలకు, పత్రికా విలేకరులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇది చాలా అభినందనీయం. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు కాబట్టి దేవుడు అందరికీ సమానంగా ఇవ్వడు. ఒకరేమో పూర్వీకులు పుడతారు, ఒకరేమో కోటీశ్వరులు ఉంటారు. వాళ్ళకు ఎక్కడ పుడతారనేది వాళ్ళ కంట్రోల్లో ఉండదు. అందుకని ఉన్నవాళ్ళు లేని వాళ్ళకు వాళ్ళ ఆస్తిని కానీ ఏదైనా ఆస్తిని కాదు, బట్టలు అనుకోండి, భూమి అనుకోండి, జ్ఞానం అనుకోండి, ఏదైనా దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. చాలామంది ఉన్నవాళ్ళు ఉంటారు, ఉన్నదాన్ని నలుగురికి పంచడం అనేది ఒక గొప్పతనం. సో మరి తమ్ముడు సాయి స్వచ్ఛంద సేవా సంస్థ ఏదైతే ఇందూరు సేవా సంస్థ ఉందో నాకు చాలా రోజుల నుండి నాకు అనుబంధం ఉంది వాళ్ళకు. సో ఇవాళ 157 అనాథ శవాలను మరి అంత్యక్రియలు జరపాలనేది ఒక సామాన్య విషయం కాదు. నిజంగా వీళ్ళ కన్నా తల్లిదండ్రులు ఎవరు ఎంత గొప్పవారో, మరి ఎంత పుణ్యాత్ములో. మరి ఇవాళ నిజంగానే మనము అంటే హిందూ అంటే ఈ మైథాలజీలో చాలా కట్టుబాట్లు ఉంటాయి. మనం
లేకపోతే ముట్టద్దను, లేకుంటే ముట్టుకుంటే మళ్ళీ స్నానం చేయాలను, లేకుంటే ముట్టుడు ఒక 10 రోజులు ఉండాలను, మన ఇంట్లో చనిపోతుంటే ఎన్నో ఆచారాలను పాటిస్తున్నాం. మరొక అనాథ శవాన్ని తీసుకొచ్చి మరి వాళ్ళకి అంత్యక్రియలు చేయడం, అదేవిధంగా మరి ఎవరైనా లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు శుభ్రంగా అంటే గడ్డము మీసాలు ఇవన్నీ కూడా తీసేసి బట్టల నుంచి మరి వాళ్ళకు కఠినంగా భోజనం పెట్టడం అనేది నిజంగా ఒక గొప్ప ఆశయం. నిజంగా హిందువుల స్వచ్ఛంద సేవా సంస్థను ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది ఒక సమాజానికి ఒక ఆదర్శంగా నిలుస్తున్నటువంటి సందర్భం. సరే, చాలామంది సేవలు చేస్తూ ఉంటారు, చాలామంది సమాజానికి సేవ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది మనం కూడా మనం అనుకున్నంతా కూడా బ్యాడ్గా లేకుంటుంది. మనము నాకు తెలిసి 100% మంది సమాజంలో ఈరోజు మన తల్లిదండ్రులు గౌరవిస్తాం, మన తల్లిదండ్రులు బాగా చూసుకుంటాం. కాకపోతే ఒక ఉండవచ్చు కొంత అక్కడక్కడ. సో వాళ్ళు కూడా మరి అందరూ కూడా మరి మనము తల్లిదండ్రులకు కానీ ఇంకా సమాజానికి పట్ల కానీ సద్దుదంతో ఉండి అంటే ఇప్పుడు మనం ఒక్కడమే బతకడం కాకుండా ఈ దేవుడి జన్మనిచ్చినందుకు మనము మన కుటుంబానికి మన ప్రాంతానికి మన రాష్ట్రానికి అనుకోండి మన దేశానికి సేవ చేస్తూ మానవాళికి సేవ చేస్తూ మరి అదేవిధంగా మంచి పేరు తెచ్చుకోవడం అనేది చాలా అంటే మంచి ఆలోచన. కాబట్టి ఈ సందర్భంగా ఇంత లోక కళ్యాణం కొరకు నిర్వహిస్తున్నటువంటి ఈ చండీ యాగం ఏదైతే ఉందో దీన్ని ప్రత్యేకంగా మరి నన్ను ఇక్కడ పిలిచి ఆహ్వానించి ఇంత పుణ్య కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసి మరి మీ అందరినీ కూడా కలుసుకునే భాగ్యం కూడా కలిగించాడు. కాబట్టి మరి ప్రత్యేకంగా వాళ్ళని అభినందిస్తూ మరి ఈ చండీ యాగం ద్వారా లోక కళ్యాణం కూడా చేయడం జరిగింది. కాబట్టి మీకు అందరూ కూడా ఆ దేవుడు ఆయుష్ ఆరోగ్యాలు మరి అదేవిధంగా సుఖ శాంతులు ప్రసాదించాలని చెప్పి మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకుని ఉన్నత స్థానంలో ఎదగాలని చెప్పి ఎదిగేటట్టు ఆ చండీ మాత మనందరూ కూడా దీవించాలని చెప్పి కోరుకుంటూ మరి అందరూ సుఖశాంతుల్లో ఉండాలని మరొకసారి కోరుకుంటూ మరి విద్యుత్ స్వచ్ఛ సేవ సంస్థకు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలని తప్పకుండా ఒక ప్రజాప్రతినిధిగా ఒక గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వం తరఫున నా తరఫున పూర్తిగా అభినందిస్తూ మాకు అందరి సహకారం కూడా 100% మీకు అందిస్తాము. తమ్ముడు ఇంకా మీరు కంటిన్యూ చేయండి. తప్పకుండా మీతో పాటు అందరూ ప్రతి అంటే మనుషుల వాళ్ళందరూ కూడా మీతో కలిసి వస్తారు. మీకు సహకారం ఉంటుందని చెప్పి మీకు సహకారం ఉంటుందని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. పిల్లగాన్ని కూడా స్వీకరించడానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మా ఇంద్రుని యొక్క స్వచ్ఛత సేవా సంస్థ పక్షాన ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చండీ యాగం యొక్క ముఖ్య ఉద్దేశం లోక కళ్యాణార్థం ప్రపంచం సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రతి దొడ్డి సృజన్ కుమార్ గారికి అలాగే కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్ణాహుతి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా పురోహితులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ధన్యవాదాలు. ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, ప్రాణానాయ शुभाभ्याम शुभे शोभने मूर्ते पृथिव्यां भूद्वीपे भारतवर्षे खंडे मेरो दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्य प्रदेशे कृष्णा गोदावर्योः मध्यदेशे नवशक्ति यागमण्डपे समस्त व्यावहारिक चान्द्रमानेन स्वस्थ श्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे श्रीशिप्तौ माघमासे कृष्णपक्षे प्रतिपत्तिथौ शुभवासरे शुभनक्षत्रे शुभविशेषविशिष्टायां शुभतिथौ सग्रहमखा नवचंडी पाठपूर्वक सकृच्चंडी होम संपूर्णता सिद्ध्यर्थम पूर्णाहुतिं करिष्ये. 5 నిమిషాల్లో పూర్ణాహుతి అవుతుందమ్మా. మనము అవి వీడియో ఏవి చూడడం ద్వారా ఒక 20 నిమిషాలు మనకు సమయం మీకు తెలవాలని దశ ఏకాదశ ద్వాదశ कविगो सम्राजमति थिन्ननामासन्नावात्रं दलयन्त देवाः. ॐ सप्तने अग्ने सविधः सप्तऋग्वाः सप्तरात्र्याणि
विश्वा ओष्ट बुद्धे बहुलान उर्वे भवातोकान तनया जलय्योः विश्वानिनो दुर्गः जातवेदस्सिन्धुग्ननाम अग्ने अत्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यविनातनोना सहमानमुग्रभक्तिगुम्भुवेव परमात्सदस्था सरम्बरनदरि दुर्गाणि विश्वाक्षमद्देवो अधिनिर्जात्यग्निः नोषिकमेड्यो अध्वरेषु शराब्चहोदानं यष्टसत्से स्वाध्याये धर्मं विप्रयस्वास्तुभ्यर्जसो भगवानस्वा भिर्जुष्टमयुजो निषिक्तविष्णोरनुसञ्चरेम नागस्य वृष्ठमभिनम्बसानो वैष्णवीन् लोकयमानयन्ना जनाय विद्महे कन्याकुमारि धीमहि एकादशमे तिस्रष्टमे पञ्चदमे सप्तदमे नवदमे एकादशदमे त्रयोदशदमे पञ्चदशदमे सप्तदशदमे नवदशदमे एकविंशतिदशमे त्रयोविंशतिदशमे पञ्चविंशतिदशमे सप्तविंशतिदशमे नवविंशतिदशमे एकत्रिंशत्तमे त्रयत्रिंशत्तमे चतुर्दशमे षोडशमे द्वादशमे षोडशमे विंशतिदशमे चतुर्विंशतिदशमे चतुर्दशमे द्वात्रिंशत्तमे चतुर्विंशतिदशमे चत्वारिंशत्तमे चतुश्चत्वारिंशत्तमे अष्टादशत्वारिंशत्तमे प्रथमस्तविदत्तक्रतुर्दशमोत्थानं यष्टिया विष्णुभ्यामिदन्नमः పరమేశ్వరి చరణాల విందార్పణం అస్తు అపరాధం క్షమత్వ. మంచి నమస్కారం చేసుకోండి. అమ్మా జగన్మాత తెలిసి గాని తెలియక గాని భక్తిలో గాని క్రియలో గాని మనం తప్పులు చేస్తుంటే మమ్మలను మా కుటుంబాలను చల్లగా చూడమని దండం పెట్టుకోండి. జగదంబ విశ్వపాలిని మాతాకి ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు కళ్యాణమస్తు. గోమాతాకి గోమాతాకి సనాతన ధర్మకి సనాతన ధర్మకి భారత్ మాతాకి జై శ్రీరామ్. పవన సుత హనుమానికి దుర్గా భవానీ మాతాకి. రెండు చేతులు గట్టిగా పైకి పైకి లేపండి. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ హర భోలా శంకర భగవానికి. లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ మంచిగా నమస్కారం చేసుకునేటువంటి వ్యక్తులకు చెప్పి అందరికీ ఇవ్వడం జరుగుతుందమ్మా. అందరికీ ప్రసాదం వస్తుంది. ప్రసాదం అనేటువంటిది ఏ విధంగా అంటే రేపు హోమ ప్రసాదం ఆ భస్మం ద్వారా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ గమనించి, సమయకాలము ఆలస్యమైనది కాబట్టి అందరూ కూడా ఆ అన్న ప్రసాదాన్ని వృధా చేయకుండా అన్నాన్ని అన్నపూర్ణాదేవిగా భావించి ప్రసాదం స్వీకరించగలరు. అలాగే ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అలాగే దీనికి సహకరించిన సభ్యులు ఈ నెలన ఈ కార్యక్రమం చేయాలనే ఆలోచన చేత మీరు కొద్దిగా విసుక్కున్నా కానీ మనసులో తీసుకోకుండా ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కిషన్ అన్న గారికి అలాగే సాయిబాబా గారికి ఈ నెల రోజులు నేను కొన్ని సందర్భాల్లో విసుక్కున్నా కానీ అందరికి కూడా అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉంటుందని కోరుతూ దుర్గా భవానీ మాతాకి స్వస్తి. అంటే ఇందూరు యువత కార్యాలయానికి వచ్చి మీ నెంబర్ మాకు ఇచ్చినట్లయితే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది. దయచేసి శుభకులందరూ కూడా గమనించండి. ప్రతి నెల చివరి శుక్రవారం ఇందూరు యువత